గోంగడి త్రిష 2005వ సంవత్సరంలో డిసెంబర్ 15న తెలంగాణలోని భద్రాచలంలో జన్మించింది. గ్రామీణ వాతావరణంలో పెరిగిన త్రిష చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తి కలిగి ఉంది. త్రిష ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆమెను ప్రోత్సహించారు. త్రిష తండ్రి ఆమె క్రికెట్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు కుటుంబ ఆస్తులను అమ్మడానికి కూడా వెనుకాడలేదు. త్రిష కేవలం 6 సంవత్సరాల వయస్సులో బాలురతో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె ప్రతిభను గుర్తించిన తండ్రి ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లి ప్రొఫెషనల్ క్రికెట్ శిక్షణ అందేలా చూశారు. ఈ క్రమంలోనే ఆమె తన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నిత్యం శ్రమించింది. తన కష్టంతో త్రిష తక్కువ వయస్సులోనే హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 2017 సీనియర్ ఉమెన్స్ టీ20 లీగ్ ఆడటానికి ఎంపికైంది. ఆమె అద్భుతమైన బ్యాటింగ్ మరియు లెగ్ స్పిన్ బౌలింగ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తర్వాత అండర్-19 ఉమెన్స్ క్రికెట్ ఛాలెంజర్స్ మరియు సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీల్లో పాల్గొని మరింత ప్రావీణ్యం సాధించింది. ఈ అసాధారణ ప్రతిభ ఆధారంగా తన జీవితంలో అద్భుతమైన అవకాశం అందిపుచ్చుకుంది. 2023లో త్రిష ప్రథమ ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో భారత్ జట్టుకు ప్రధాన ఆటగాళ్లలో ఒకరుగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్పై 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించింది. ఈ గెలుపు భారత మహిళల క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ రోజు అనగా 2025 జనవరి 28న అండర్-19 మహిళల ప్రపంచ కప్లో వేగవంతమైన శతకం కేవలం 53 బంతుల్లోనే సాధించింది. తద్వారా అండర్-19 మహిళల ప్రపంచ కప్లో శతకొట్టిన తొలి మహిళా క్రికెటర్ గా తన పేరును చరిత్ర పుటలలో లిఖించుకుంది. త్రిష క్రికెట్ ప్రయాణంలో తల్లిదండ్రుల సహకారం చాలా కీలకం. తండ్రి ఆమె శిక్షణ కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొన్నారు. కుటుంబ ఖర్చులు భరించడానికి భూమిని అమ్మి ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆమె జీవితంలో అద్భుతమైన మరికొన్ని విషయాలు. 2023 ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలుపుబాటలో నడిపింది. 2024 ఏసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 ఆసియా కప్లో బంగ్లాదేశ్పై 58 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. గోంగడి త్రిష ఒక సాధారణ గ్రామీణ బాలిక ఆత్మవిశ్వాసంతో తన కలను ఎలా నిజం చేసుకుందో తెలిపే స్ఫూర్తిదాయక ఉదాహరణ. ఈమెను ప్రేరణగా తీసుకుని ఎంతోమంది బాలికలు ఉన్నతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.